ఒక ఎలక్షన్లో A, పాల్గొన్నారు. పోలైన ఓట్లలో 20% ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో A 58% ఓట్లను పొంది 1440 ఓట్ల తేడాతో Bపై విజయం సాధించాడు. చూడండి ఫ్రెండ్స్, A 58%, అయితే B ఎంత ఫ్రెండ్స్ అంటే 100 - 58 ఎంత ఫ్రెండ్స్ 42నే కదా ఫ్రెండ్స్. ఇది B పర్సంటేజ్ అనమాట ఫ్రెండ్స్. అయితే ఏమంటున్నాడు ఫ్రెండ్స్, ఓట్ల తేడాతో ఎంత ఫ్రెండ్స్, పర్సంటేజ్లోనేమో 16%, అదే గనక ఓట్లు వచ్చేసరికి 1440 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మైనస్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 16% అనేది ఎంత ఫ్రెండ్స్, ఇప్పుడు 1440 కదా ఫ్రెండ్స్. అయితే మొత్తం ఓట్లు ఎన్ని అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ అసలు 20% ఓట్లు అసలు చెల్లట్లేదు. కానీ అవి ఏందో తెలియదు కదా, అంటే ఆ 20% ఓట్లనే కాదుగా ఫ్రెండ్స్, అసలు ఎన్నో ఓట్లో తెలియదు కాబట్టి మనం 100% అని వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు 16 1 జర్ 16 9 జర్ చూడండి ఫ్రెండ్స్, అండ్ 1 2 3 zeros, సో 9000. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఏంటి ఫ్రెండ్స్, ఇవి మొత్తం ఓట్లు కావు ఫ్రెండ్స్. ఇవి ఏమంటున్నాడు, 20% ఓట్లు చెల్లలేదు కదా, అంటే ఇవేంటి ఫ్రెండ్స్ 80% ఓట్లు అన్నట్టే. ఓకేనా ఫ్రెండ్స్, అంటే 100 - 20 ఫ్రెండ్స్ 80% ఓట్లు అన్నమాట ఇవి. ఇప్పుడు మన టోటల్ ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్, టోటల్ తెలియదు కాబట్టి ఈ టోటల్ 100% అనుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 4 2 జర్ 4 25 జర్, నెక్స్ట్ 2 1 జర్ 2 45 జర్, అండ్ ఫైనల్ 0. సో 45 × 25 25 25 5 జర్ 125, 25 4 జర్ 100, 100 + 12 112. ఓకేనా ఫ్రెండ్స్, 1 1 2 5 అండ్ లాస్ట్ ఫైనల్ 1 0. సో మొత్తం ఓట్లు ఎన్ని ఫ్రెండ్స్, 11,250.